వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మ్యాథ్స్ బిట్స్ 86 వరకు కంప్లీట్ చేయడం జరిగింది. 2012 డిఎస్సిలో వచ్చిన బిట్స్ 87 నుంచి ఇప్పుడు కంటిన్యూషన్ చూద్దాం. 8:5 1/3 నిష్పత్తి మరియు 3 1/5 1 1/3 యొక్క విలోమ నిష్పత్తుల బహుళ నిష్పత్తి 50:x అయినా x విలువ ఎంత అన్నారు. మనకి 8:5 1/3 ఇచ్చారు మరియు 3 1/5 1 1/3 ఇచ్చి విలోమ నిష్పత్తుల బహుళ నిష్పత్తి ఇచ్చారు. బహుళ నిష్పత్తి ఎంత 50:x ఇచ్చారు. ఫస్ట్ మనం ఈ రెండింటి నిష్పత్తుల్ని సింప్లిఫై చేసి దీని యొక్క విలోమ నిష్పత్తిని ఈ యొక్క దాన్ని విలోమ నిష్పత్తి కింద మార్చి అప్పుడు బహుళ నిష్పత్తిని కనుక్కుందాం. 8:5 1/3 ఏ విధంగా చేంజ్ అవుతుందంటే 8:3 5 15 16/3. సో ఇది ఏమవుతుంది 8 ఇంటూ ఈ భిన్నం అనేది రెసిప్రోకల్ అవుతుంది. ఇక్కడ మల్టిప్లికేషన్ అవుతుంది అంటే 3/16 వస్తుంది. ఈ 8 అనేది 16లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మనకి 3:2 వచ్చింది. నెక్స్ట్ దీన్ని తీసుకుంటే 3 1/5 1 1/3 3 5 15 16/5 3 1 3 + 1 4/3. సో ఇది ఏ విధంగా చేంజ్ అవుతుందంటే 16/5 ఇంటూ 3/4 అవుతుంది. ఎందుకని ఇక్కడ ఈ ఇష్టు అనేది మల్టిప్లికేషన్ చేంజ్ అయ్యి ఇది భిన్నం అనేది రెసిప్రోకల్ అవుతుంది. సో 4 4 16 ఎంత 3 4 12:5. సో దీన్ని మనం విలోమ నిష్పత్తి కింద మార్చుకోవాలంటే ఎంత అవుతుంది 5:12 అవుతుంది. ఎందుకని ఇక్కడ ఈ నిష్పత్తి మరియు దీని యొక్క విలోమ నిష్పత్తులు బహుళ నిష్పత్తి అన్నారు. అప్పుడు ఏమవుతుంది 3:2 = 5:12. సో ఇది A:B అనుకుంటే ఇది C:D అవుతుంది. A:B, C:D యొక్క బహుళ నిష్పత్తి ఏమవుతుంది AC:BD అవుతుంది. సో ఈ విధంగా చూసుకుంటే మనకి ఏమవుతుంది 3 × 5 2 × 12 ఏ విధంగా పడుతుంది 15:24 అవుతుంది. 15:24 అంటే మనకి ఇందులో 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది 5:8. సో దీని యొక్క అంటే ఈ నిష్పత్తి మరియు ఈ నిష్పత్తి యొక్క విలోమ నిష్పత్తుల బహుళ నిష్పత్తి 50:x అంటే 5:8 = 50:x అయినా మనకి x విలువ కావాలన్నారు. అంటే 5/8 = 50/x. ఎక్స్ని తీసుకొచ్చి దీన్ని తీసుకొస్తే ఏమవుతుంది x = 50 ఇంటూ ఈ భిన్నం అనేది ఇక్కడికి వస్తే ఏమవుతుంది ఈక్వాలిటీ వదలకి రెసిప్రోకల్ అవుతుంది అంటే 8/5. ఈ 5 అనేది ఇందులో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 10 టైమ్స్. సో x = ఎంత 80. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనకి ఇక్కడ ఒక నిష్పత్తి ఇచ్చారు 8:5 1/3 ఇచ్చారు మరియు 3 1/5 1 1/3 ఇచ్చారు. ఈ నిష్పత్తి మరియు దీని యొక్క విలోమ నిష్పత్తుల బహుళ నిష్పత్తి 50:x అన్నారు. సో ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే ఈ నిష్పత్తి 3:2 వచ్చింది. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్నది ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చుకున్న తర్వాత మనకి చేంజ్ చేస్తే 12:5 వచ్చింది. సో A:B, C:D యొక్క బహుళ నిష్పత్తి ఫార్ములా ఏంటి AC:BD అవుతుంది. సో మనం అది సింప్లిఫై చేస్తే దీని యొక్క నిష్పత్తి బహుళ నిష్పత్తి అనేది 50:xకి ఈక్వల్ అవుతుంది. సో మనం ఈక్వల్ చేస్తే ఇది ఎంత వచ్చింది 5:8 వచ్చింది. అంటే ఈ నిష్పత్తి మరియు దీని యొక్క విలోమ నిష్పత్తి ఎంత 5:12. 12:5 అన్న దాన్ని మన విలోమ నిష్పత్తి అంటే విలోమ నిష్పత్తి ఎంత 12:5 యొక్క విలోమ నిష్పత్తి 5:12 అవుతుంది. సో దాని యొక్క నిష్పత్తి చేస్తే మనకి 5:8 వచ్చింది. 5:8కి బహుళ నిష్పత్తి 50:xని ఈక్వల్ చేసాం. x వాల్యూ వచ్చింది x = 80 వచ్చింది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ బిట్. ఒక భిన్నములో హారము విలువ లవము విలువ కంటే 2 ఎక్కువ. లవహారాలకు రెండింటికి 5 చొప్పున కలిపినా ఆ భిన్నము 4/5గా మారినచో ఆ భిన్నము అన్నారు. మనకి ఒక భిన్నము హారము విలువ అన్నారు. ఫర్ సపోజ్ ఒక భిన్నము x/y తీసుకుందాం. x/y తీసుకుంటే హారము విలువ లవము కంటే 2 ఎక్కువ అన్నారు. అంటే y = ఎంత అవుతుంది x + 2. హారం విలువ అనేది లవం విలువ కన్నా దీని విలువ కన్నా 2 ఎక్కువ కాబట్టి y = x + 2 చేసిన తర్వాత లవహారాలకు రెండింటికి 5 చొప్పున కలిపిన అన్నారు. అంటే
ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 2 ప్లస్ 5. ఇక్కడ 5 కలపాలి, మనకి ఇక్కడ 5 కలపాలి. కలిపితే ఎంత? 4/5గా మారినా అన్నారు. 4/5గా మారినా అన్నారు. మారితే ఆ భిన్నము ఎంత అన్నారు. సో సింప్లిఫై చేస్తే ఈ విధంగానే ఉంచవచ్చు, లేదంటే ఎక్స్ ప్లస్ 5/y ప్లస్ 5 ఈక్వల్ టు 4/5. సో y ప్లేస్లో మనం ఎక్స్ ప్లస్ 2 అనేది సబ్స్టిట్యూట్ చేసాం, అంతే తేడా. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 5/x ప్లస్ 7 ఈక్వల్ టు 4/5. సింప్లిఫై చేస్తే మనకి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 5 ఈక్వల్ టు 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 7. 5x ప్లస్ 25 ఈక్వల్ టు 4x ప్లస్ 28. దీన్ని తీసుకొచ్చి దీన్ని తీసుకెళ్తే ఏమవుతుంది? 5x మైనస్ 4x ఈక్వల్ టు 28 మైనస్ 25. x ఈక్వల్ టు 3 వచ్చింది. x ఈక్వల్ టు 3 వచ్చింది. y వాల్యూ ఏంటి? y ఈక్వల్ టు x ప్లస్ 2. దట్ ఇంప్లైస్ 3 ప్లస్ 2. y ఈక్వల్ టు 5. x వాల్యూ వచ్చింది, y వాల్యూ వచ్చింది. మనకి ఏమవుతుంది? అభిన్నం ఏమవుతుంది? x బై y ఈక్వల్ టు 3/5. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. మనకి భిన్నం ఇచ్చారు. భిన్నము ఎక్స్ బై వై అనే భిన్నం ఇచ్చారు. వైకి అంటే ఇది లవము అనుకుంటే ఇది హారం అవుతుంది కదా. లవము కన్నా హారం 2 ఎక్కువ అన్నారు. లవము విలువ కంటే 2 ఎక్కువ హారానికి కలిపిన అన్నారంటే వై ఈక్వల్ టు ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 2. లవానికి హారానికి 5 చెప్పిన కలపమన్నారు. అంటే ఎక్స్ ప్లస్ 5/y ప్లస్ 5 అవుతుంది. y ప్లస్ 5 అవుతుంది. ఈక్వల్ టు ఎంత అన్నారు? 4/5గా మారినా అన్నారు. సో ఈ విధంగా మారుతుంది. 4/x ప్లస్ 5/y ప్లస్ 5 ఈక్వల్ టు 4/5. మనకి y వాల్యూ ఎంత? ఎక్స్ ప్లస్ 2 కాబట్టి ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ చేస్తే మనకి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. సింప్లిఫై చేసే విధానము ప్లస్ ఇది మనకి ఇక్కడ వేసుకునే విధానం కూడా చూసుకుంటూ ప్రాబ్లం చేయాలి. నెక్స్ట్, క్రింది వానిలో సత్య ప్రవచనం అన్నారు. క్రింది వానిలో సత్య ప్రవచనం ఏది? ఏవైనా 2 లంబకోణ త్రిభుజాలు స్వరూపాలు. ఒక చతురస్రము దీర్ఘచతురస్రమునకు స్వరూపము. ఒక దీర్ఘచతురస్రము సమాంతర చతుర్భుజానికి స్వరూపము. ఏవైనా 2 చతురస్రాలు స్వరూపాలు అన్నారు. ఫస్ట్ మనం 2 తీసుకుంటే ఒక చతురస్రము దీర్ఘచతురస్రము అనేవి స్వరూపం అవ్వవు. నెక్స్ట్, ఒక దీర్ఘచతురస్రము సమాంతర చతుర్భుజానికి కూడా స్వరూపం ఉండదు. ఈ 1 and 4లో చూస్తే ఏవైనా 2 లంబకోణ త్రిభుజాలు ఉన్నారు. లంబకోణ త్రిభుజాలు తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక లంబకోణ త్రిభుజం, ఇదొక లంబకోణ త్రిభుజం తీసుకుంటే మనకి ఇవి స్వరూపాల కింద. ఎందుకని? దీని యొక్క రేషియో అనేది దీని యొక్క రేషియోకి ఈక్వల్గా ఉంటుంది కాబట్టి. సో ఇది అవ్వదు. చతురస్రాలు తీసుకుందాం. చతురస్రాలు తీసుకుంటే మనకి ఇదొక చిన్న చతురస్రం అనుకుంటే ఇదొక పెద్దది తీసుకుంటే ఇక్కడ భుజం ఏ ఎంత ఉందో ఇక్కడ అంత ఉంటుంది. దీనికి ఏ ఎంత ఉందో ఇవన్నీ ఈక్వల్గా ఉంటాయి. సో ఏవైనా 2 చతురస్రాలు స్వరూపాలు అవుతాయి తప్ప 2 లంబకోణ త్రిభుజాలు అనేవి స్వరూపాలు కావు. ఇది ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్, ఒక వ్యక్తి ఒక నెలలో చేసిన ఖర్చు మరియు పొదుపు వరుసగా 5,620 మరియు 1,875 రూపాయలు అయితే నెలలో చేసిన పొదుపు శాతం అన్నారు. నెలలో చేసిన పొదుపు శాతం ఎంత? మనకి ఖర్చు ఎంత ఇచ్చారు? ఒక వ్యక్తి నెలలో చేసిన ఖర్చు మరియు పొదుపు అంటే ఖర్చు ఎంత ఇచ్చారు? ఖర్చు ఈక్వల్ టు 5,625 ఇచ్చారు, 25 రూపాయలు. పొదుపు ఎంత ఇచ్చారు? పొదుపు ఈక్వల్ టు 1,875 రూపాయలు ఇచ్చారు. మనకి అడుగుతుంది ఆ నెలలో చేసిన పొదుపు అన్నారు. పొదుపు అంటే ఖర్చు ప్లస్ పొదుపు కలిపితే ఎంత వస్తుంది? మనకి 5,625 ప్లస్ 1,875ని కలిపితే మనకి 5 + 5 10, 1 ఉంది. 7 + 2 అంటే 9 + 1 10, ఇక్కడ 1 ఉంటుంది. 14 + 5 15, 5 + 1 6, ఇక్కడ 1 ఉంటుంది 7. అంటే టోటల్ చేస్తే ఎంత? మనకి 7,500 వచ్చింది. పొదుపు శాతం అన్నారు కాబట్టి పొదుపు శాతం అంటే 1,875 మొత్తము ఇంటూ 100 చేస్తే ఎంత? మనకి ఈ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. సో ఇందులో కూడా మనకి క్యాన్సిల్ అయ్యేది ఏముంది? 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, లేదంటే 15 టేబుల్, లేదంటే 25 టేబుల్ కూడా క్యాన్సిల్ అవుతుంది. సో మనకి టేబుల్స్ వస్తే ఈజీగా చేసుకోవచ్చు. 5 టేబుల్ క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ 5 టేబుల్ క్యాన్సిల్, 5 1 jar పోతే 15, ఇక్కడ 3 5 jar 15, 3 5 jar 15 పోతే 7 5 jar
5 5 0 మళ్ళీ 15లో 3 టైమ్స్, ఇందులో 7 5 0 5 5 0. ఈ 3 మళ్ళీ ఇందులో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 25. సో 25% అనేది వచ్చింది. పొదుపు శాతం ఎంత? 25. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. సో ఈ విధంగా కాకుండా పొదుపు శాతం కాకుండా ఖర్చు శాతం అడిగితే మనకి ఇక్కడ ఖర్చు ఎంత చేశారు? 5625 మొత్తము ఇంటూ 100 వేసుకుని చేస్తాం. సో అదేమవుతుంది? పొదుపు శాతం 25 వచ్చింది కాబట్టి ఇంకా రిమైనింగ్ 100%లో 25% తీసేస్తే ఎంత? 75% వస్తుంది. ఖర్చు శాతం అడిగితే 75% వస్తుంది. పొదుపు శాతం అయితే 25% వచ్చింది. నెక్స్ట్ 7 మీటర్ల వ్యాసార్థంగా గల అర్ధవృత్తాకారపు బాటలో పింకీ 4 చుట్లు తిరిగిన ఆమె ప్రయాణించిన దూరము అన్నారు. అర్ధవృత్తాకారపు బాటలో అన్నారు కాబట్టి మనకి ఆర్ ఈక్వల్ ఇచ్చారు. ఆర్ ఈక్వల్ ఎంత? 7 మీటర్స్ ఇచ్చారు. అర్ధవృత్తాకారం అన్నారు కాబట్టి అర్ధవృత్తాకారం అంటే ఈ విధంగా ఉంటుంది. సో దీనికి చుట్టుకొలత ఫార్ములా ఏంటి? 2 × πr + p = πr + 2r. అర్ధవృత్తం ఫార్ములా p = πr + 2r. π అంటే 22/7 × 7 + 2 × 7. ఈ 7 7 క్యాన్సిల్ అవుతుంది. 22 + 7 14 14. p ఈక్వల్ ఎంత వచ్చింది? 22 + 14 అంటే 36 వచ్చింది. 36 మీటర్స్ వచ్చింది. ఇక్కడ ఏమడుగుతున్నారు? 7 సెంటీమీటర్ల వ్యాసార్థం గల అర్ధవృత్తాకార బాటలో పింకి 4 చుట్లు తిరిగిన అన్నారు. ఒక చుట్టుకి 36 మీటర్లు అంటే 4 చుట్లు అంటే ఎంత అవుతుంది? 4 × 36. సో 4 6 24, 2 ఉంది, 4 3 12, 14, 144 మీటర్లు. 144 మీటర్లు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ 3 నోట్బుక్లు మరియు 1 పెన్ను వెల 100 రూపాయలు. 5 నోట్బుక్లు మరియు 2 పెన్నుల వెల 170 రూపాయలు అయితే 2 నోట్బుక్లు మరియు 5 పెన్నుల వెల ఎంత? మనకి ఇది ఈక్వేషన్ ఫార్మేట్లో వస్తుంది. 3 నోట్బుక్లు ప్లస్ 1 పెన్ను, అంటే పెన్ అంటే పీ కదా, 1 పెన్ను ఈక్వల్ టు ఎంత? వీటి మొత్తం 100 రూపాయలు. మళ్ళీ 5 నోట్బుక్లు ప్లస్ 2 పెన్నులు ఖరీదు ఎంత? 170 రూపాయలు. అయితే 2 నోట్బుక్లు ప్లస్ 5 పెన్నుల వెల ఎంత అన్నారు. ఈ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేసి వచ్చిన ఎన్ వాల్యూ పీ వాల్యూ వస్తే అవి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. 3n + p = 100, 5n + 2p = 170. సో దీన్ని ఈ విధంగా మార్చవచ్చు. 2తో మల్టిప్లై చేస్తే క్యాన్సిలేషన్ అవుతుంది కాబట్టి దీన్ని 2తో మల్టిప్లై చేయాలి. ఈ మొత్తాన్ని కూడా ఇంటూ 2తో మల్టిప్లై చేస్తే 6n + 2p = 200, 5n + 2p = 170. సో మైనస్ చేస్తే మైనస్ మైనస్ ఇది క్యాన్సిల్ అవుతుంది. 6n - 5n అంటే n = 200 నుంచి 170 తీస్తే ఎంత? 30. n = 30 వచ్చింది. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 3n + p = 100, 3 × 30 + p = 100. సో p = 3 30 90 కదా, 100 - 90. p వాల్యూ ఎంత వచ్చింది? 10 వచ్చింది. 100 - 90 అంటే 10. సో ఈ 2 వాల్యూస్ని n వాల్యూ p వాల్యూని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 1 అనుకుంటే ఇది 2, ఇది 3 అవుతుంది. 3లో సబ్స్టిట్యూట్ చేస్తే 2n + 5p, 2 × 30 + 5 × 10, 2 30 60 + 5 10 50 చేస్తే మనకి 110 వచ్చింది. సో 2 నోట్బుక్లు మరియు 5 పెన్నుల వెల ఎంత? 110. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ 3√3 సెంటీమీటర్ల భుజముగా గల సమబాహు త్రిభుజానికి గీయబడిన పరివృత్తం యొక్క వ్యాసార్థం సెంటీమీటర్లో ఎంత అన్నారు. సమబాహు త్రిభుజం ఇచ్చారు మనకి. ఈ సమబాహు త్రిభుజానికి పరివృత్తం అంటే ఈ విధంగా ఉంటుంది. భుజం ఎంత ఇచ్చారు? 3√3, 3√3, 3√3 వచ్చింది. సో గీయబడిన పరివృత్త వ్యాసార్థము అంటే
ఇక్కడ నుంచి కూడా 3/3 కదా, ఇందులో ఎంత ఉంటుంది, ఇక్కడ నుంచి కూడా భుజం అంటే మనకి 3√3/2 ఉంటుంది. సో మనకి ఇది 2 విధాలుగా చేయొచ్చు. పరివృత్త వ్యాసార్థం ఫార్ములా R = a/√3. సో ఈ విధంగా చేసినా మనకి ఆన్సర్ అనేది వస్తుంది. A = మనకి భుజం ఇచ్చారు 3√3/√3. ఈ √3 క్యాన్సిల్ అవుతే R = 3 సెంటీమీటర్స్ వచ్చింది. లేదు మనకి ఇది పైథాగరస్ సిద్ధాంతం ఉపయోగించి మనకి ఇది 2 ఇక్కడ నుంచి 2:1 రేషియోలో విభజిస్తుంది కాబట్టి సో ఇది కర్ణము అనుకుంటే మనకి ఇది భుజం అవుతుంది. ఇంకొక భుజం x అనుకుంటే 3√3/2 హోల్ స్క్వేర్ ప్లస్ x² కర్ణం అంటే ఎంత, 3√3 హోల్ స్క్వేర్. సో భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ = కర్ణము స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది, 3² అంటే 9 × √3 అంటే 3/4 ప్లస్ x² = 9 × 3. 27/4 ప్లస్ x² = 27. సో x² = 27 - 27/4. x² = 27 కామన్ తీస్తే 1 - 1/4. x² = 27 × 1 - 1/4 అంటే 3/4. సో x² = 27 × 3 అంటే 81/4. x = ఎంత వచ్చింది, 9/2 వచ్చింది. 9/2 అంటే మనకి 9/2 అంటే దీన్ని ఏ విధంగా రాయొచ్చు, 4.5. సో ఈ భుజం ఎంత వచ్చింది, మనకి 4.5 వచ్చింది. వ్యాసార్థం అన్నారు, వృత్తంలో వ్యాసార్థం అంటే మనకి ఇది ఇక్కడికి కాబట్టి మనకి ఇది 3 పార్ట్స్కి 4.5 అయితే 2 పార్ట్స్కి ఎంత, 2 పార్ట్స్కి ఎంత అంటే 3 వస్తుంది ఆన్సర్. ఎందుకని ఒక పార్ట్కి 1.5, 2 పార్ట్స్కి అంటే 2 × 1.23, 3 పార్ట్స్కి అంటే 4.5. ఈ విధంగా అయినా ఈ పైథాగరస్ సిద్ధాంతం ఉపయోగించి అయినా చేయొచ్చు, లేదంటే పరివృత్త వ్యాసార్థానికి ఫార్ములా R = a/√3 కాబట్టి ఇదైనా వేసి చేయొచ్చు. ఇది చేస్తే తొందరగా టైం సేవ్ అవుతుంది కాబట్టి సో ఇది ఎంచుకుంటే మంచిది. నెక్స్ట్, 4 కిలోగ్రాముల చక్కెర కొన్న వెల 120 రూపాయలు అయినా 195 రూపాయలకు వచ్చు చక్కెర ఎన్ని కిలోగ్రాములు అని అడిగారు. మనకి 4 కిలోగ్రాములకి 120 రూపాయలు అయితే 195 రూపాయలకు ఎన్ని కేజీల చక్కెర వస్తుంది అన్నారు. అంటే 195 × 4/120. సో ఇది సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుంది, 4 అనేది ఇందులో 30 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ 30లోను 195లోను 15 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 2 టైమ్స్, ఇందులో 115 × 15 పోతే ఎంత ఉంటుంది, 45, 315 అంటే 13/2 వచ్చింది. 13/2 అంటే మనం ఎలా సింప్లిఫై చేయొచ్చు, 13ని 2తో చేస్తే 6 × 2 = 12, 1 ఉంది అంటే 6/1/2 కేజీస్. 6/1/2 అంటే 120 రూపాయలకి 4 కిలోలు వస్తే 195 రూపాయలకి ఎంత వస్తుంది, 6/1/2 కిలోగ్రాములు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. సో ఇవి మ్యాథ్స్ బిట్స్ 2012 డిఎస్సిలో వచ్చిన బిట్స్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి.